ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా బ్రేక్ దర్శనం కొరకు కొన్ని రికమెండేషన్ లెటర్స్ని టీటీడీ వారు యాక్సెప్ట్ చేయట్లేదండి. అవి ఎవరి లెటర్స్ అనేదానికి సంబంధించి, అలాగే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనేదానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు, తిరుమలలోని లడ్డూ కౌంటర్లను పరిశీలించిన అదనపు ఈవో తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు పరిశీలించారు. పోర్టు పేస్కార్ శ్రీ శ్రీనివాసులు గారితో పాటు అడిషనల్ ఈవో గారు లడ్డూ కాంప్లెక్స్ ను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకులు నిల్వ ఉన్న ఉగ్రాణం కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజిఓ శ్రీ నందకిషోర్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదండి తిరుమలలోని లడ్డూ కౌంటర్లను, ఇంకా ప్రసాదాల తయారీకి ముడి సరుకులను నిల్వ ఉంచే ఉగ్రాణాన్ని సంబంధిత అధికారులతో కలిసి అదనపు ఈవో గారు ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు 5వ తేదీ సోమవారం రోజున 63,095 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,127 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఉదయం 7:45 తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కొత్తగా జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజేష్ గారు, మేడం వీఐపీ తెలంగాణ ఎమ్మెల్యేది లెటర్ యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వీఐపీ రికమెండేషన్ లెటర్స్ని మాత్రమే తిరుమల కొండపై దర్శనాలకి యాక్సెప్ట్ చేస్తున్నారండి. మిగిలిన ఇతర రాష్ట్రాలకు చెందిన వీఐపీ రికమెండేషన్ లెటర్స్ని తిరుమల కొండపై దర్శనాలకి యాక్సెప్ట్ చేయడం లేదు. రీసెంట్గా అంటే ఈ ఆగస్టు 2వ తేదీన జరిగిన డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో గారు ఇదే సమాధానం ఇవ్వడం జరిగింది. శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నామని ఈవో గారు ఆ భక్తుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరిగిందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ నాగిరెడ్డి గారు, అక్టోబర్ 9కి దర్శనం టికెట్లు తీసుకున్నాను, 300 రూపాయలు, ఆ రోజు దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు. అక్టోబర్ 9వ తేదీకి మీరు ఆల్రెడీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఆ తేదీకి తిరుమలకు వచ్చి హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారండి.
అలాగే నెక్స్ట్ భరత్ కుమార్ గారు 300 రూపీస్ టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తారా మేడం అని అడుగుతున్నారు. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ అన్ని కూడా టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలండి. ఆఫ్లైన్ లో ఈ టికెట్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ కుమార్ కిషోర్ గారు అంగప్రక్షణం క్యాన్సిల్ అయ్యిందా ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అని అడుగుతున్నారు. అక్టోబర్ నెల మొత్తానికి అంగప్రక్షణం సేవని టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదండి. కేవలం అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలకు మాత్రమే ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆ 10 రోజులకు మాత్రమే అక్టోబర్ నెలలో అంగప్రక్షణం సేవా టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మిగిలిన అన్ని తేదీలకు కూడా అంగప్రక్షణం సేవా టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి టీటీడీ వారు రిలీజ్ చేశారు అండ్ భక్తులు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ యూజర్ గారు ఆగస్టులో క్రౌడ్ ఎలా ఉంటుంది అండి అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. గత 2-3 రోజుల నుంచి తిరుమల కొండపై భక్తుల రద్దీ తక్కువగానే ఉందండి. ఇంకా 2-3 రోజుల పాటు తిరుమలలో ఇలా భక్తుల రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. తరువాత అంటే ఆగస్టు 10వ తేదీ నుండి, అంటే ఆగస్టు 10వ తేదీన సెకండ్ సాటర్డే అండ్ 11వ తేదీ సండే ఇలా వరుస సెలవులు రావడంతో ఆగస్టు 10వ తేదీ నుండి తిరుమల కొండపై కొంతవరకు భక్తుల రద్దీ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ 48 టునీల్ రోడ్ గారు ఆగస్టులో అంగప్రక్షణం దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ ఆగస్టులో పుష్కరిణి క్లోజ్ అంటున్నారు, ఎలా సిస్టర్ అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా 1 నెల ముందుగా అంటే ఈ ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను టీటీడీ వారు చేపడుతున్నారండి. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిని క్లోజ్ చేస్తారు. అంటే ఈ నెల రోజుల పాటు భక్తులను ఎవరిని కూడా పుష్కరంలోకి అనుమతించరు. కాబట్టి ఈ ఆగస్టు నెలకి సంబంధించి ఎవరైతే అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా శ్రీవారి పుష్కరిని వద్ద అంటే వరాహస్వామి వారి ఆలయంకి పక్కన షవర్స్ అనేవి ఉన్నాయండి. అక్కడ మీరు స్నానాలు ఆచరించి తడి బట్టలతో అంగప్రక్షణం సేవకు రిపోర్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనోహర్ పాటిల్ గారు సింగిల్ పర్సన్ చేసే ఆర్జిత సేవలు చెప్పండి అని అడుగుతున్నారు. ఆర్జిత సేవలలో కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్స్ తప్ప మిగిలిన అన్ని ఆర్జిత సేవలు కూడా సింగిల్ పర్సన్స్ కి బుక్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.